ఫోకస్ తమిళనాడులో ఎన్నికలకు 2 ఏళ్ల ముందే పొలిటికల్ హీట్ అమాంతం పెరుగుతోంది. ఇప్పటి నుంచి ఒక లెక్క ఇకపై ఒక లెక్క అనేలా మారింది. ఇన్నాళ్లు డిఎంకే అన్నా డిఎంకే పార్టీల మధ్య దోబూచులాడిన రాజకీయ చదరంగంలో ఇప్పుడు మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తమిళగల వెట్రి కజగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించడంతో తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా ఇది పొలిటికల్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమిళ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరో అడుగు ముందుకేశారు. తన పార్టీ తమిళిగ వెట్రి కళగం జెండాను ఆవిష్కరించారు. అలాగే పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. చెన్నైలోని పనయూరులోని పార్టీ ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులు, ఫ్యాన్స్, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలను తెలుపుతూ జెండా ఎజెండాను ప్రజల ముందు ఆవిష్కరించారు విజయ్. జెండా ఆవిష్కరణ తరువాత కార్యకర్తలతో కలిసి విజయ్ ప్రతిజ్ఞ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను టీవీకే పార్టీ తొలగిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామన్న విజయ్ సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని స్పష్టం చేశారు. ஒரு கட்சிக்கான கொடியா மட்டும் இதை நான் பார்க்கலைங்க. தமிழ்நாட்டோட வருங்கால தலைமுறைக்கான ஒரு வெற்றிக்கான ஒரு கொடியா தான் நான் பார்க்கிறேன். அது வரைக்கும் கான்ஃபிடென்ட்டா இருங்க. நல்லதே நடக்கும். வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை நன்றி, வணக்கம். మరో 2 ఏళ్లలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ పార్టీ జెండా గురించి పెద్ద చర్చే జరుగుతోందక్కడ. ఇంతకీ ఆ జెండాకు అర్థమేంటి, అందులో ఉన్న గుర్తులేంటని విజయ్ అభిమానులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తునే చర్చించుకుంటున్నారు. జెండాలో అడ్డంగా ఎరుపు, పసుపు, ఎరుపు రంగుల పట్టీలున్నాయి. మధ్యలో ఒక పువ్వు, ఆ పువ్వు చుట్టూ పచ్చ రంగు నక్షత్రాలు, అటు ఇటు 2 ఏనుగులు. ఇవి తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాలో ఉన్న గుర్తులు. విజయ్ పార్టీ జెండా అందరినీ ఆకర్షించేలా ఉంది. ఎరుపు, పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఓ పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వుకి 2 వైపులా ఏనుగులు ఉన్నాయి. ఇక ఈ జెండాలో మధ్యలో కనిపించే పువ్వు ఏంటా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అయితే అది ఉదయించే సూర్యుడని భ్రమపడుతున్నారు. కాని ఆ పువ్వు పేరు వాగై పుష్పం. అంటే మన రోడ్ల పక్కన కనిపించే తెరిసిన చెట్టు అన్నమాట. తమిళంలో వాగై అంటే విజయానికి చిహ్నంగా భావిస్తారు. తమిళనాడు చరిత్రలో దీనికి చాలా గుర్తింపు ఉంది. పార్వతీదేవి మహిషాసురుణ్ణి సంహరించే ముందు ఈ వాగై చెట్టు కింద ఘోర తపస్సు చేసినట్లు తమిళ పురాణాలు చెబుతున్నాయి. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఉండేలా వాగై పుష్పం సూచిస్తుందని అంటున్నారు. అప్పట్లో చోళులు, పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు చేసి స్వాగతం పలికేవారు. ఈ పూలని విజయానికి ప్రతీకగా చూస్తారు. అధినేత పేరు కూడా విజయ్ కాబట్టి ఈ పువ్వును పెట్టడం విజయ సూచికగా భావిస్తున్నారు. పువ్వు చుట్టూ ఉన్న పచ్చరంగు నక్షత్రాలు అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షించడాన్ని సూచిస్తోంది. ఏనుగులు దైవత్వం, పవిత్రతకు, బలానికి చిహ్నాలు. ఎరుపు రంగు కార్మిక కర్షక లోకానికి ప్రతీక. పసుపు రంగు శుభకరానికి చిహ్నం. ఇలా తమిళిగ వెట్రి కళగం పార్టీ జెండాను అన్ని వర్గాల వారి కోసం అనేలా ఈ రంగులతో రూపొందించారు. పార్టీ గీతం కూడా అందరినీ ఆకట్టుకునేలా జెండాను ప్రజలకు చేరువ చేసేలా రూపొందించారు. దీంతో విజయ్ టీవీకే పార్టీ ప్రజల్లోకి వేగంగా వెళుతుందని భావిస్తున్నారంతా.
ఇక ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువళ్ళువర్ రాసిన ఓ కొటేషన్ కూడా ఉంది. పిరపోక్కుం ఎల్ల ఉయిర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అని అర్థమన్నమాట. అంటే తన పార్టీ సిద్ధాంతమేంటో చెప్పకనే చెప్పారు విజయ్. రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవడం కామనే. ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అనూహ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ముందే స్పష్టం చేసిన ఆయన ఇతర పార్టీలకు కూడా మద్దతివ్వలేదు. 2026లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతానన్నారు. అంతే వేగంగా పార్టీ జెండా అజెండాను ఆవిష్కరించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా లేదా పొత్తులకు ముందుకొస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ పొలిటికల్ గ్యాప్ను మాత్రం ఫిల్ చేస్తారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి విజయ్ సంకల్పం నెరవేరుతుందా? తమిళ రాజకీయాలు, సినిమాలు రెండింటినీ వేర్వేరుగా చూడటం అసాధ్యం. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన తమిళనాడు మాజీ సీఎం దివంగత నేత ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని అదే రేంజ్లో ముందుకు తీసుకెళ్లిన జయలలిత వరకు అందరూ సినిమా తారలే. ప్రజాదరణ, స్టార్డమ్ ఉన్న సమయంలోనే రాజకీయ అరంగేట్రంతో సంచలనం రేపిన నటులే. అన్నాడీఎంకే కంటే ముందు డీఎంకే పార్టీ పుట్టింది. దాన్ని నడిపించిన నాయకుడు కరుణానిధి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వారే. గొప్ప రచయితగా, వాగ్దాటి గల కవిగా, నాయకుడిగా ఆయనను తమిళ ప్రజలు ఆదరించారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ కూడా తండ్రి చూపిన బాటలో నడుస్తున్నారు. మనవడు ఉదయనిధి స్టాలిన్ మొన్నటి వరకు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తండ్రికి చేదోడు వాదోడుగా డీఎంకే పార్టీలో చేరి మంత్రి అయ్యారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేలో రాజకీయ శూన్యత ఏర్పడింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి పార్టీ పగ్గాలందుకున్నా శశికళ పార్టీని రిపేరు చేయాలని ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే పార్టీనే అక్కడ చక్రం తిప్పింది. ప్రస్తుతం డీఎంకేకి ఆల్టర్నేటివ్ పార్టీ లేదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనుకున్నా అది జరగలేదు. ఇదే సమయంలో పొలిటికల్ వాక్యూమ్ ను ఫుల్ఫిల్ చేసేందుకు ఎవరొస్తారా అనుకుంటుండగా విజయ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ వాళ్ళు ఒక కూటమిగా ఏర్పాటు చేయడం నుంచి మొదలుకుంటే ఆ కూటమి విజయానికి తీసుకెళ్లడానికి కూడా పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా కానీ ఆ పార్టీ కానీ చాలా కీలకంగా పనిచేసింది అనేది మనకి ఇక్కడ ప్రూవ్ అయింది. అదే సందర్భంలో తమిళనాడులో డిఎంకే, ఏఐఏడిఎంకే అనేటటువంటి పార్టీలు ఉన్నప్పుడు కూడా అవి ప్రాంతీయ పార్టీలుగా ఉన్నప్పటికీ కూడా ట్రెడిషనల్ పార్టీగా మారిపోయినట్టు, అంటే అయితే మీకు లేకపోతే మాకు అనేటటువంటి విధంగా ఆల్టర్నేటివ్, బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది కనిపించట్లేదు అనేటటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయంగా మనం చూడొచ్చు. అలాంటి సమయంలో విజయన్ గారు వచ్చేటటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ కొంతమేరకు ప్రభావితం చూపొచ్చు. నిజానికి డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా గతంలో తమిళనాడులో డిఎండీకే పార్టీని స్థాపించారు సీనియర్ నటుడు, కెప్టెన్ గా పిలుచుకునే విజయకాంత్. అడపాదడపా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా పొత్తుల రాజకీయంతోనే నెట్టుకొచ్చారు. ఇక కమల్ హాసన్ కూడా మక్కల్ నీదుమయ్యం పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు బ్యాలెన్స్ చేసుకుంటూనే వస్తున్నారు. కానీ ఎంఎన్ఎం కు ఆదరణ అంతంత మాత్రమే. ఇప్పుడు కోలీవుడ్ టాప్ హీరోగా ఉన్న విజయ్ సడన్ గా పొలిటికల్ టర్న్ తీసుకోవడం, తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టడం ఎవరూ ఊహించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన ప్రకటన చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని కూడా కొండ బద్దలు కొట్టారు. అంతేకాదు ఇక రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెడతానని, సినిమాలు చేయనంటూ కూడా సంచలన ప్రకటన చేయడం తమిళనాట పొలిటికల్ హీట్ రాజేసింది. నేతలు గతంలో పనిచేసినటువంటి ఎంజీఆర్ నుంచి మొదలుకుంటే ఎన్టీఆర్ వరకు, నిన్న మొన్నటి పవన్ కళ్యాణ్ గారి వరకు, అంతకుముందు చిరంజీవి గారు పార్టీ పెట్టి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసిన ఇవన్నీ అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ మేరకు ఈ రాజకీయాల్లో వీళ్ళు ఉండగలుగుతారనేటటువంటిది భవిష్యత్తే నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఓపికతో పాటు ప్రజా సమస్యలపైన అవగాహన, ప్రజా సమస్యలకు పరిష్కరించలేకుండా ప్రభుత్వాలు ఉంటే వాటిని నిలదీసేటటువంటి క్రమంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు పట్టం కట్టే అవకాశం ఉంటుంది.
తమిళనాడు రాజకీయాలకు తెలుగునాట రాజకీయాలకు కూడా చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. అక్కడ ఎంజీఆర్ రాజకీయంగా ఎదిగిన తరువాతే ఆ స్ఫూర్తితో తెలుగునాట తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కూడా. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అది సక్సెస్ కాలేదు. కానీ 2014లో జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్ల పాటు పార్టీని నడిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. కాబట్టి సినిమా స్టార్డమ్ పొంది పొలిటికల్ గాను ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చనడానికి ప్రస్తుతం పవన్ బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే తమిళనాడులో ఎన్నికలకు ఇక 2 ఏళ్లే సమయం ఉంది. మరి విజయ్ పార్టీని ఈలోపు పికప్ చేసుకోగలరా? సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుని గట్టి పోటీ ఇవ్వగలరా అనేదే అందరి ముందున్న ప్రశ్న. చెప్పలేం. రాజకీయాల్లో ఎలాంటి మిరాకిల్స్ అయినా జరగొచ్చు. ప్రజలు ఇప్పటికే అలాంటి అద్భుతాలను చూశారు కూడా. విజయ్ పొలిటికల్ ప్రస్థానం ఎలా ఉండబోతోందో కాలమే నిర్ణయిస్తుంది.